హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ జంతికలు. ఎప్పుడైనా జంతికలు చేయాలనుకునేటప్పుడు నేను చూపించినట్టుగా పిండి మరపట్టించుకుని జంతికలు చేసుకుంటే గుల్లగా, క్రంచీగా, టేస్టీగా చాలా బావుంటాయి. వీడియో క్లిప్‌లో చూస్తే ఇలాగా కొంచెం క్రష్ చేయగానే చక్కగా క్రష్ అయ్యాయి కదా! అంత వస్తాయన్నమాట. దీనికోసం రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా అందులో బెడ్డలు, వడ్లు గింజలు ఉంటే వేరు చేసేసుకొని, క్లీన్ చేసేసుకొని 2, 3 సార్లు కడిగేసిన తర్వాత ఒక బట్ట పైన ఆరబెట్టేసుకుంటే ఆరిపోతాయి. లేదంటే ఎండలో అయినా పెట్టుకుంటే ఆరిపోయిన తర్వాత కేజీ బియ్యానికి 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. కొంతమందికి పచ్చిశనగపప్పు పడదు అనుకుంటే ఇదే ప్లేస్‌లో మినపగుండు ఉంటుంది కదా! మినపగుండునైనా యాడ్ చేసుకొని మరపట్టించుకోవాలి. ఇలా మరపట్టించిన పిండిలో నేను ఒక కేజీ పిండి వరకు తీసుకున్నాను. ఈ పిండిలో ఒక 100 గ్రాముల నువ్వులు. ఈ నువ్వులు వేసుకోవడం వల్ల జంతికలు టేస్ట్‌గా ఉంటాయి. హెల్త్‌కి కూడా మంచిది. ఒక టేబుల్ స్పూన్ వరకు వాము, అలాగే 3 టీ స్పూన్ల కారం వేసుకొని, ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని, తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత నీళ్లు మరిగించుకుని, ఆ మరిగిన వాటర్‌ని కొంచెం కొంచెం పోసుకుంటూ గరిటెతో పిండిలో కలుపుకోవాలి. ఇలా బాగా అంతా కలిసేటట్టు కలిపేసుకొని, మన చపాతీ ముద్ద కంటే కూడా ఇంకా కొంచెం లూజ్‌గా కలుపుకోవాలి. మరీ టైట్‌గా కలుపుకూడదు. అలా అని బాగా లూజ్‌గా కలిపేయకూడదు. ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. నేను జంతికల సట్రాన్ని చిన్న చిల్లులున్న ప్లేట్ తీసుకున్నాను. ఈ సట్రంలోకి ఫిట్ చేసేసుకొని, మనకి ఎంత కావాలితే అంత పిండి ఈ జంతికల సట్రంలోకి వేసేసుకోవాలి. మనకు కావాల్సినంత పిండిని సట్రంలో పెట్టేసుకొని, డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఈ ఆయిల్‌లో జంతికలు వేసేసుకోవడమే. ఈ జంతికలు వేసుకోవడం అనేది కొంతమందికి చిన్న సైజు నచ్చుతాయి. కొంతమందికి పెద్ద సైజు నచ్చుతాయి. ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. నేను పెద్ద సైజు వేసేసాను. ఇలా వేయడం వల్ల తొందరగా కూడా జంతికలయిపోతాయి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకొని జంతికల్ని వేయించుకోవాలి. ఇలా మనకి జంతిక వేగింది అంటే ఆయిలు మరగడం తగ్గిపోతుంది. స్లో అయిపోతుంది. స్లో అయిపోయిందంటే మనకి జంతిక చక్కగా కాలిపోయినట్టే. చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత తీసేసుకొని మనకెన్ని కావాలంటే అన్ని జంతికలు వేసేసుకోవడమే. అంతే. చాలా చాలా కమ్మగా, టేస్టీగా ఉండే జంతికలు రెడీ అయిపోతాయి. చూడండి ఎంత వచ్చాయో. మనకిలా క్రష్ చేయగానే చెయ్యి ఇలా ప్రెస్ చేయగానే చక్కగా ముక్కలుగా అయిపోయింది కదా! తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇలా చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.